మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినం దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ఆరాధించుకోవడానికి, ఆయనను గణపరచడానికి, ఆయన నామాన్ని స్తుతించటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన గొప్ప కార్యం, నిజముగా ఆయన గొప్ప కార్యాన్ని ఏ రీతిగా మనము తలంచగలం, ఏ రీతిగా మనము ఆయనను గణపరచగలం, ఏ రీతిగా ఆయనను సంతోషపరచగలం, ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలం. ఎందుకు ఈ మాటలు నేను ఉచ్చరిస్తున్నాను అనంటే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఈ సర్వలోక మానవాళి కోసం చేసిన ఆయన త్యాగాన్ని గుర్తించలేని గుడ్డితనంలో ఉన్నాం. ఆయన చేసిన మేలును మర్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఆయన చేసిన మంచిని తెలుసుకోలేని భయంకరమైన స్థితిలో ఉంటున్నాం. ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన ఈ మానవ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. మనుషులైన మనము ఆ మట్టితో చేయబడిన ఈ బొమ్మలో ఆ పరమాత్ముడు తన జీవాత్మను నరునిలో ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. అయితే ఈ ఆత్మ తిరిగి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి గనక ఆ పరమాత్ముడే, భగవంతుడే యేసు పేరుతో ఈ భూమికి దిగివచ్చి, ఇదిగో సత్య మార్గం, నిజమైనటువంటి మార్గం, ఈ మార్గంలో వస్తేనే మీరు మోక్షానికి వెళ్ళగలుగుతారు, మీ ఆత్మ మోక్షానికి వెళ్ళగలుగుతుంది, మీరు నిత్యత్వంలోకి అనగా పరగలోకంలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఆయన బహిర్గతం చేశాడు. అంటే ఆయన బోధించాడు. ఆయన ఎన్నో విషయాలను బోధించాడు. ఆ సత్య మార్గమును గురించి, నిత్య మార్గమును గురించి, శాశ్వతమైనటువంటి మార్గమును గురించి ఆయన ఎన్నో బోధలు చేశాడు. ఎన్నో మంది రోగులను బాగు చేశాడు. ఇటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ దేవుణ్ణి ఈ దినాన అతి చులకనగా, చిన్న చూపుగా, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు విందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం కొన్ని మాటలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటాలైనను వారికి స్థలము లేకపోయాను గనుక ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు, అంటే దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో కూడా చాలా మంది దేవుని మాటకు వ్యతిరేకంగా లేదా దేవుని మాటను ధిక్కరించేవారిగా, ఒక మాట లోక నానుడి సామెత ఒక మాట ఉంది, ఏంటంటే బుద్ధి చెప్పితే బుడ్డోడికి కోపం, బుద్ధి చెప్పొద్దు, మంచి చెప్పొద్దు, మంచి నడువు మంచి చెప్పొద్దు, గాలి తిరుగులని చెప్పాలి, అడవ తిరుగులని చెప్పాలి, ఇష్టం వచ్చినట్టు బ్రతుకులని చెప్పాలి. కానీ అరే ఇవి చెయ్యొద్దు, ఇలాంటి పని చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా మంచిగా ఉండాలి, ఇలా మంచిగా బ్రతకాలి, ఇలాగ మంచిగా మాట్లాడాలి అని చెప్పితే అది నచ్చదు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తుంది అనేచ్చు, నోట్లకేది అంత నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ బ్రతికేయచ్చు. కానీ అటువంటివి మానేసుకొని మనిషిగా మంచిగా బ్రతుకమని చెప్పితే నచ్చట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చూస్తూ ఉన్నాం కన్నులారా. ఇంత పోరాడు కూడా ఆ భయంకరమైన పచ్చిబూతులు నోటి ద్వారా తిడుతూ ఉంటారు. అంటే నేర్చుకున్నటువంటి సంస్కృతం అది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సంస్కృత భాష ఆ మాటలు నేర్పినటువంటి వారినే మంచోడు అంటున్నారు, కానీ అటువంటివి మాట్లాడద్దు నాయన అని చెప్పినటువంటి వారిని నమ్మట్లేదు. అయితే ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఏమని? మంచిగా బ్రతకాలి అని చెప్పాడు, నీతిగా బ్రతకాలని చెప్పాడు, దుర్మార్గం నుంచి తొలగిపోవాలని చెప్పాడు. ముఖ్యంగా అన్నిటికంటే మించి నువ్వు మనిషిగా మంచిగా బ్రతికి నువ్వు సస్తే మోక్షానికి వస్తావు అనేటువంటి వాక్యాన్ని ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన దేవుని వాక్యాన్ని లేదా దేవుని మార్గాన్ని బోధిస్తూ వచ్చాడు. దేవుని మార్గాన్ని బోధించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ దినం చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు
ఈ మాట నేను మాట్లాడుతున్నాను, వేదన బాధ కలుగుతూ ఉన్నది. ఆ రోజుల్లో తాతల ముత్తాతల కాలం అప్పుడు చాలా మంది అంటరాని వారిగా, కులం తక్కువడిగా ఆ ఎస్సీ ఎస్టీ బీసీలను అతి తక్కువ చేసి మాట్లాడారు. ఈ రోజు వీళ్ళు మిసాలు దిద్దుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో భయంకరమైన స్థితిలో మనలను ఎంత హింసించారో, ఎంత దీనంగా చూశారో ఆ రోజుల్లో కష్టపడినటువంటి వారికి మాత్రమే తెలుసు. కొన్ని విషయాలు అనుభవించినటువంటి వాళ్ళు చెప్పినవి విన్నప్పుడు చాలా దుఃఖము, బాధ కూడా వేసింది. ఎందుకని ఆనాటి పెద్దందారులు, దొరలు భయంకరంగా చూశారు, హీనంగా చూశారు. మనకు సరైన బట్ట లేదు, సరైన తిండి లేదు, సరైన చదువు లేదు, సరైన వైద్యము, ఆరోగ్యము చూపించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వాళ్ళు బానిసలుగా చూశారంటే మన వాళ్ళు కూడా బానిసలుగా చూశారు, భయంకరంగా వ్యతిరేకంగా చూశారు. అప్పుడు ఈ మిషనరీలు, దైవ సేవకులు దేశానికి వచ్చి తమ ప్రాణాలను అడ్డుపెట్టి విద్యను, చదువును, ఆరోగ్యమును వారు అందించడానికి ఇష్టపడ్డారు. వారు మనకు ఆరోగ్యం ఇవ్వడానికి, మనకు మంచి బట్ట కట్టుకోవడానికి, మంచి బుద్ధి జ్ఞానం నేర్చుకోవడానికి వాళ్ళు దోహదపడ్డారు. వాళ్ళు సహాయం చేశారు, వారి జీవితాలను అర్పించారు, వారి బ్రతుకులను అర్పించారు. ఇటువంటి మంచి నేర్పినటువంటి వ్యక్తులను దీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు గన్నయ్య ఒకడు తప్పు చేశాడని దేశమంతా తప్పు, ఊరంతా తప్పు, ఆ ఇల్లంతా తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అది మాట్లాడట్లేదు. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మంచిని బోధించడానికి మాత్రమే వచ్చాడు. మంచిని బోధించడానికే వచ్చాడు, మంచి మార్గమును చెప్పడానికే వచ్చాడు, మంచిని ప్రకటించడానికే వచ్చాడు. మీరు మంచిగా బ్రతకాలని చెప్పడానికి వచ్చాడు. మీరు మంచిగా బ్రతికి మీరు ఈ కాలం చెల్లి ఈ లోకాన్ని విడిచిపెడితే మన పరమ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆయన బోధించడానికి వచ్చాడు. అటువంటి వాక్యాన్ని ఆయన బోధించాడు. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోసుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నలుగురు ఒక పక్షవాయువు రోగం వచ్చినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన ఒక ఇంటిలో చేరి రోగులను బాగు చేస్తూ మంచి అనే వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ స్థలం ముందు నిలబడి ఆ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి బోధను, మంచిని బోధించినప్పటికీ విని తమ బుద్ధి మార్చుకొని, గుణం మార్చుకొని, పద్ధతులు మార్చుకొని, అలవాట్లు మార్చుకొని మంచిగా బ్రతకడానికి ఇష్టపడతలేరు. ఎందుకని ఈ బ్రతుకు ఇడిచిపెడితే మంచిగా బ్రతికితే బాగుండదని. దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, దేవుడు సెలవిస్తున్నాడు. ఒక నలుగురు ఆయన ఇంట ఉన్నాడని తెలిసి, దేవుని మాటలు బోధిస్తున్నాడని తెలిసి, ఆ బోధ విన్నటువంటి వారికి ఒక విశ్వాసం కలిగింది, ఒక నమ్మకం కలిగింది, ఒక మంచి ఆలోచన వచ్చింది, ఒక మంచి బుద్ధి ఆలోచన వారికి పుట్టింది. ఒరే, మన పక్కింటోడు బాగలేడు, వాడిని తీసుకొని వెళ్దాం. ఆయన ఎందరిలో బాగు చేస్తున్నాడని విన్నాము కాబట్టి మరి మనవాడిని కూడా బాగు చేస్తే బాగుంటది కదా. మన స్నేహితుని, మన దోస్తును బాగు చేస్తే వాడు కూడా మంచిగా బతాడు, మనతో కలిసి ఉంటాడు, కలిసి తిరుగుతాడు, కలిసి పని చేసుకుంటాడు, మంచిగా బ్రతుకుతాడు కదా అనేటువంటి ఒక విశ్వాసమును వారు చూసి, వారు నమ్మి ఆ పరుపుతోనే వారిని నలుగురు ఎత్తుకొని యేసు ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన దగ్గరికి ఎత్తుకొని వచ్చినప్పుడు
ఆ ఆకిలి నిండా, ఆ ఇంటి నిండా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఈ నలుగురు ఏం చేశారు? ఇంటి పైకెక్కి ఆ పైకప్పును విప్పి దానికి ఒక సందు చేసి ఆ సందులోకి వెళ్ళి ఆ పక్షవాయువు గల రోగిని పరుపుతోటి తాళ్ళు కట్టి ఆయన ముందు దించారు. తాళ్ళతోటి ఆయన ముందు దించినప్పుడు ఆయన ఏం చేశాడు? సందు చేసి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ నలుగురు వ్యక్తులు వారిని మోసుకొని వచ్చినటువంటి విశ్వాసాన్ని చూశాడు. ఎవరి విశ్వాసాన్ని చూశాడు? ఈ రోగం వచ్చినటువంటి విశ్వాసాన్ని కాదు, వారిని ఎత్తుకొని వచ్చిన ఆ నలుగురు విశ్వాసాన్ని యేసు ప్రభుల వారు చూశారు. ఆ నలుగురికి ఉన్న నమ్మకాన్ని చూశాడు, వారిలో ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు, వారిలో ఉన్న బలమైన విశ్వాసాన్ని చూశాడు. మా ఇంటి పక్కవాడు బాగైతాడు అనే విషయాన్ని చూశాడు, మా స్నేహితుడు బాగైతాడు అనేటువంటి నమ్మకాన్ని చూశాడు, మా వాడు బాగు కావాలి అనేటువంటి ఒక పట్టుదలైనటువంటి విశ్వాసాన్ని ఆయన చూశాడు. వారి విశ్వాసమును చూసి వీరిని బాగు చేశాడు. ఆ పక్షవాయువు గల వానితో నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఈనాడు చాలా మంది నేను మాత్రమే బాగుండాలి అనుకుంటారు, కానీ మా ఇంటి అనుకోడు బాగుండాలి, మా ఇంటి ముంగటోడు బాగుండాలి, మా ఇంటి పక్కోడు బాగుండాలి అని అనుకోరు. ఎందుకని? అది ఎక్కడ నేర్పబడలేదు, నేర్చుకోలేదు, అది చేయము కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు చేసేవాడు ఎవడు అంటే ఒక క్రైస్తవ, యేసు ప్రభును వెంబడించేవాడు, యేసు బోధలు విన్నవాడు, యేసును నమ్మినటువంటి వాడే ఇతరుల బాగు కోసం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొక్కుబడి చెల్లించి వారి కొరకు, వారి మంచి కొరకు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేవాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అవును, అది అనుభవిస్తున్నాం, చేస్తున్నాం కనుక మాట్లాడగలుగుతున్నాం. చెయ్యదు నేను మాట్లాడడానికి అవసరం లేదు, చేసింది మాత్రమే మాట్లాడాలి, అనుభవించింది మాత్రమే మాట్లాడాలి. అనుభవపూర్వకంగా ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో, ఏదైతే నడుస్తున్నామో ఆ దాని గురించి స్పష్టంగా తెలుసుకొని, స్పష్టంగా అనుభవించి, ఆచరించి, దాని గురించిన విషయాన్ని క్షుణ్ణంగా తెలిసినప్పుడే దాని గురించి మాట్లాడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే మనము నడుస్తున్నామో ఆ మార్గము, ఆ త్రోవ, ఈ త్రోవ చక్కగా వెళ్తే పలాని చోటుకి వెళ్తుంది అని ఎలాగైతే చెప్పగలుగుతామో, ఇదే త్రోవను మనము నిత్యత్వములోనికి, మోక్షానికి వెళతాము అనేటువంటి విషయాన్ని దేవుడు నా ద్వారా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. కనుక యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గల వారితో చెప్పెను. శాస్త్రులో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఈ రోజుల్లో ఎలాగున్నారు అని అంటే, యేసు ప్రభు నమ్ముకుంటే మన తలరాత మారుతుంది అని చెప్పినప్పటికీ ఎట్లా మారుతుంది అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు తలరాతను మార్చి చూపించాడు. అవును, కొందరి జీవితాల్లో, కొందరి బ్రతుకుల్లో అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, వారిని బ్రతికింపజేసి అద్భుతంగా సాక్షులుగా భూమి మీద నిలబెట్టారు. యేసు ప్రభును నమ్మడం అంటే ఆకసుకరమైన పని కాదు, ఏదో అల్లాటప్ప పని కాదు, ఏదో గాలికి విన్న మాటలు చెప్తే నమ్మిన మాటలు కాదు, గాలికి చెవులూపినట్టు కాదు, ఆ గాలికి చెట్లూపినట్టు కాదు, లేదా చెట్ల మీద ఇస్తారు పుట్టినట్టు కాదు. యేసు ప్రభు నమ్మడము అనంటే అంత దమ్ము ధైర్యము మనకు ఉండాలి. అంత దమ్ము ధైర్యం ఉంటేనే యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతాం. అంత దమ్ము ధైర్యం లేకపోతే ఆయన దగ్గరికి రాలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని?
ఆ దేవుని మాటను పట్టుకొని బ్రతకడం చాలా కష్టం, చాలా కష్టం. యేసు ప్రభు మాట విని బ్రతకడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు, సామాన్యమైనటువంటి పని కాదు. చాలా కష్టం, చాలా కష్టం యేసు ప్రభు మాట విని బ్రతకడం. యేసు ప్రభు నమ్మకపోతే నచ్చినట్లు బ్రతికేయచ్చు, ఇష్టం ఉన్నట్లు తిరిగేయచ్చు, గాలి తిరుగులు తిరిగేయచ్చు, పచ్చిబూతులు మాట్లాడేయచ్చు, ఎవరిని పడితే వాడిని తనకు ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. కానీ యేసు ప్రభు నమ్మితే అవన్నీ చెల్లవు కనుక ఆయన మాటను నమ్మి ఆయన మాటను విని బ్రతకడం చేతగాక రాలేకపోతున్నాం, బ్రతకడం చేతగాక ఆయన తెలుసుకోలేకపోతున్నాం, బ్రతకడం చేత కావట్లేదు. కాబట్టి శాతగాని బ్రతకడం మనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన మాట విని నమ్మలేకపోతున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి చాలా మంది విషయాలు నేను మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే దేవుని మాట విని దాని ప్రకారం బ్రతకడం చాలా కష్టం కనుక యేసు ప్రభు నమ్మడానికి చాలా మందికి ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన మంచిని బోధిస్తూ ఉన్నప్పుడు లేదా ఆ రోగిని బాగు చేసినప్పుడు ఆ బాగు చేసిన ఆ రోగి బాగా ఆ పక్షవాయువు గల వారిని మంచిగా చేసినప్పుడు అక్కడున్న కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఏమని? ఇతడు ఇట్లెందుకు మాట్లాడుతున్నాడు అన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయించున్నాడు కదా, దేవదూషణ చేయించున్నాడు కదా. ఏంటి దేవదూషణ అంటే? యేసు ప్రభు మాత్రమే దేవుడు, యేసు ప్రభు మాత్రమే బాగు చేస్తాడు, యేసు ప్రభు మాత్రమే రక్షణనిస్తాడు, యేసు ప్రభు మాత్రమే రోగులను ముట్టి బాగు చేసి బ్రతికిస్తాడు అని చెప్పడము వారికి నచ్చలేదు. వారికే కాదు, ఈ రోజుల్లో చాలా మందికి నచ్చట్లేదు. చాలా మంది యేసు ప్రభు మాటను విని ఆ మాటను గ్రహించలేకపోతున్నారు. మరొక మాట ఏమంటున్నారు? దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొని చుండిరి. దేవుడు ఒక్కడే పాపాలు క్షమించేవాడు, దేవుడు ఒక్కడే పాపాలు క్షమించేవాడు, మరెవడు లేడని వారు చెప్తూ ఉన్నారు. అంటే నిజమే, దేవుడు ఒక్కడే పాపాలు క్షమించేవాడు. అంతటి సామర్థ్యము శక్తి కలిగినటువంటి వాడు, అంతటి గొప్ప దేవుడు, అంతటి మంచి వ్యక్తి, అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు చెప్తున్నాము అని అంటే, నమ్మాం, విశ్వసించాం, అనుభవిస్తున్నాము కనుక ఆ మాటల్లో మనము కొనసాగుతూ ఉన్నాము గనక. సో అటువంటి మాటలు నమ్మి విశ్వసించి ఎప్పుడైతే కొనసాగుతున్నామో, అనుభవిస్తున్నామో అదే మాట్లాడుతున్నాం. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అనేటువంటి సామెత ఉన్నది. ఏదైతే మన మనసులో ఉంటుందో అదే మాట్లాడతాం. సో ఏదైతే అనుభవిస్తున్నామో అదే మాట్లాడతాం, ఏదైతే చూస్తున్నామో అదే మాట్లాడతాం. అయితే ఇక్కడ ఆ పక్షవాయువు రోగిని బాగు చేసినటువంటి విషయాన్ని వారు మింగుడు పడలేకపోయింది, వారు భరించలేకపోయారు. ఆ రోజుల్లో కూడా అలాగే మిషనరీలుగా దైవ సేవకులు వచ్చి ఆ దిక్కులేని వారికి ఆదరించి, వారికి అన్నం పెట్టి, వారికి బట్టలు ఇచ్చి, వారికి చదువు నేర్పి, వారికి మంచి మందులు ఇచ్చి వారి రోగాలు బాగు చేస్తే వారిని బాగు చేయడం నచ్చక అదొక పేరెత్తుకున్నారు, మతం మారుస్తున్నారు అనే పేరెత్తుకొని వారిని కొట్టి చంపారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో కూడా అలాగే చేస్తూ ఉన్నారు. ఏంటి? మంచిగా బ్రతకడం తప్ప, మనిషిగా బ్రతకమని చెప్పడం తప్ప, ఆ మనిషిగా జీవించమని చెప్పడం తప్ప కాదు కదా. మంచి మాట ఎవరు చెప్పినా మంచియే, ఎవరు చెప్పినా మంచి మాటే. ఆ మంచి మాట నమ్మి దాని ప్రకారం బ్రతకాలని యేసు క్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు. ఆ పక్షవాయువు గల వారిని బాగు చేసి, బ్రతికించి బాగు చేసి వారిని మంచిగా బ్రతుకుమని చెప్పితే
వారి పాపములు క్షమించబడేవారు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తే వారు నమ్మలేకపోయారు, వారు భరించలేకపోయారు, వారు తట్టుకోలేకపోయారు. దేనిని బట్టి? ఆయన చేసిన మంచి పనిని బట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భంలో చెప్పాడు, మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉన్నది అని. యేసుక్రీస్తు ప్రభుల వారికి పరలోకమందును భూలోకమందును సర్వాధికారం కలిగినటువంటి వాడనని చెప్పాడు. ఈ సమస్త మీద సర్వాధికారం కలిగినటువంటి వాని చెప్పాడు. ఈ పంచభూతాలను అధిగమించినటువంటి శక్తి కలిగినటువంటి, అంటే ఈ పంచభూతాలను సృష్టించిన సృష్టికర్త అయి ఉండాలని ఆయన తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ చెప్పగలుగుతారు అని అంటే, ఆయన శిష్యులు పడవ మీద ప్రయాణమై వెళ్తున్నప్పుడు సముద్రం మీద పెద్ద తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి ఆ గాలిని ఆ సముద్రమును గద్దించగా అవి నిమ్మలమాయను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? అవి లోబడ్డాయి. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది. ఆయన సృష్టికర్త అని ఈ సృష్టికి తెలుసు గనుక ఆయన మాటకు అవి లోబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన దేవుడు కాకపోతే, ఆయన శక్తిమంతుడు కాకపోతే ఈ రోగి ఎలా బాగా ఉండేవాడు? ఒక మాట చెప్పడంతో ఆ పక్షవాత రోగము వదిలిపోయి వాడు బాగై వాడి పరుపు వాడే ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఎన్ని రోజులకు పన్నాడో తెలియదు కానీ వాడి నరములలో శక్తి వచ్చింది, వాడి శరీరంలో బలం వచ్చింది, వాడికి అద్భుతమైనటువంటి కార్యము జరిగింది, వాడి పరుపు వాడే ఎత్తుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి మాట రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వారికి మింగుడు భరించలేకపోయారు. వాడు మంచిగా విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయాడు. తర్వాత వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? ఈ పక్షవాయు వానితో నీ పాపములు క్షమించబడినవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పంచభూతాలు గడగడ వణిక ఎప్పుడు? ఆయన శిలువ మీద మరణిస్తూ ఉన్నప్పుడు. అవును, బండలు బద్దలైపోయినాయి, భూమి గడగడ వణికింది, సూర్యుడు చీకటిగా మారాడు, ఆకాశం అంతా చీకటిగా మింది, మేఘాలు తారుమారైనాయి. ఈ పంచభూతాలు తట్టుకోలేకపోయాయి. ఆ నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ యాతన పడుతున్నప్పుడు, ఆ శిలువ యాతనను ఆయన అనుభవిస్తున్నప్పుడు ఈ పంచభూతాలు భయంకరమైనటువంటి వేదనతో ములుగుతూ ఉన్నాయి, మేదలతో ములుగుతూ ఉన్నాయి. అవును, భయంకరమైన భూకంపం కలిగింది. ఆ భూకంపం కలిగినప్పుడు ఆకాశము తట్టుకోలేక కన్నీటి వర్షపాతమైంది. కన్నీరు వర్షముగా కురిసింది. ఆకాశము ఏడుస్తూ కన్నీరు వర్షముగా కురిసి ఆ శిలువ మీద రక్తం గారుతున్నటువంటి ఆ శరీరాన్ని తడిపి ఆయన దేహమును అంటిన రక్తము ఆ నీటిలో కొట్టుకపోయి ఆ చచ్చిపోయి బొందబెట్టబడినటువంటి వ్యక్తుల ఆ బొందలలోనికి ఆ నీటి ద్వారా ఆయన రక్తం వెళ్ళడం ద్వారా అనేకులు బ్రతికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎప్పుడు చనిపోయారో తెలియదు, ఏ సంవత్సరంలో చనిపోయారో తెలియదు, కానీ చనిపోయిన అనేకులు లేచి వచ్చిరి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే భూమి భరించలేకపోయింది, ఆకాశము భరించలేకపోయింది, సూర్య చంద్ర నక్షత్రాలు భరించలేకపోయాయి, ఈ గాలి నిప్పు నీరు కూడా భరించలేక భయంకరమైన గాలి తుఫాను వచ్చేసింది. వచ్చి అనేకులను తడిపివేసింది, నేలంతా తడిపివేసింది. ఆ శిలువ మీద యాతన పడుతున్న యేసుని కూడా తడిపేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన శక్తి ఏంటో, ఆయన ఏంటో, ఆయన గురించిన విషయాలేంటో ఈ పంచభూతాలకు తెలుసు.
ఈ ప్రకృతికి తెలుసు, మనుషులైన మనమే తెలుసుకోలేక గ్రుడ్డితనములో ములుగుతున్నాం. భయంకరమైన గ్రుడితనంలో ములుగుతూ వాళ్ళు అదే మాట మాట్లాడుతూ ఆలోచన చేసుకుంటున్నారు. ఏమని? దేవుడు తప్ప మరెవడు పాపాలు క్షమించగలవడని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాడు బాగుపడిన తర్వాత, వాడు మంచిగా అయిన తర్వాత, అరే మనోడైతే మంచిగా అయిండులే, ఎట్లయితే ఏముంది, మనోడు మంచిగా అయిండు, మనోడు బాగుపడ్డాడు, మనోడు బాగుపడి బతికి తాను తన కుటుంబంతో మంచిగా కలిసిపోయాడు, ఏదైతే ఏ దేవుడైతే ఏ ప్రార్థన అయితే వాడు మంచిగా అయ్యాడు, మంచిగా భక్తుడు, సంతోషం అనుకోవాలి. అలా అనుకోవట్లేదు. వాడు మంచిగా అవడం బాగలేదు, ఆడికి పోవడం బాగలేదు. ఆ ఇంకాడికి పోయి ఆ తాయితులు కట్టుకొని దండలు దిగేసుకొని యంత్రాలు పెట్టుకొని దరిద్రమంతా నెత్తి మీద పెట్టుకొని బతకడం అది మంచిది అనుకుంటూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు బాగు చేస్తే వారు భరించలేకపోయారు. వారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ పక్షవాయువు గల ఆ రోగిని బాగు చేస్తే వారు భరించలేకపోయారు. ఇతడు ఎట్లెందుకు మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు బాగు చేసి బ్రతికించినటువంటి విషయాన్ని వారు ఓర్చుకోలేకపోయారు, వారు భరించలేకపోయారు, వారికి మింగుడు పడలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వారి మనసులో వారు ఏం ఆలోచించుకుంటున్నారో ఆయన తెలుసుకొని, ఇదిగో మనుష్య కుమారునికి సర్వాధికారం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన బయలుపరిచాడు. తర్వాత ఆయన పక్షవాల వాయువాన్ని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానా నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి ఎదుట నడచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరచుని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ పక్షవాయువు గల రోగిని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అంతే, ఒక్క మాట చెప్పాడు, అంతే, ఒకటే మాట. ఆ మాటలో వాడు లేచాడు, దిక్కున లేచాడు, తక్షణమే వెంటనే లేచాడు, తన పరుపెత్తుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వారి ఎదుట ఎవరైతే ఈ భయంకరమైన ఆలోచన, దుర్మార్గపు ఆలోచన కలిగి కూర్చున్నారో వారి ఎదుట వాడు లేచి ఎత్తుకొని పోతే వాళ్ళు విభ్రాంతి నొందారు, బీరిపోయారు, బిత్తరపోయారు. అలాగే కూర్చొని చూస్తున్నారు. ఏమన్నా వీడు పక్షవాతము, ఆ పక్షవాత రోగి, వీడు ఇండియాలో కూడా పండుకొని ఉన్నాడు, వీడు ఇప్పుడే లేచి ఆ చెప్పుడు ఆల్చమలేదు, లేచి ఆయన పరుపెత్తుకొని ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పి బిత్తరపోయి చూస్తున్నారు. అలాగే బీరిపోయారు. యేసు ప్రభుల వారు వారిని బాగు చేసి ఇంటికి పంపించాడు. ఆయన బాగు చేసి ఇంటికి పంపించిన విషయాన్ని వారు విభ్రాంతి చూశారు. మరి కొందరైతే ఆయనను మహిమపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూసి కొందరు ఆయనను మహిమపరిచారు, ఆయనను వెంబడించడానికి ఇష్టపడ్డారు, ఆయనను నమ్ముకోవడానికి ఇష్టపడ్డారు, ఆయనను ఆశ్రయించడానికి ఇష్టపడ్డారు, ఆయనతో కలిసి బ్రతకడానికి ఇష్టపడ్డారు, ఆయనను తమ జీవితాల్లో దేవుడిగా కొలవడానికి ఇష్టపడ్డారు, ఆయనను దేవుడిగా తమ జీవితాల్లో ఆరాధించడానికి ఇష్టపడ్డారు. అది చాలా మందికి ఇష్టం కావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నమ్మిన తర్వాత వేరు చేసి మాట్లాడుతున్నారు, దూరం చేసి మాట్లాడుతున్నారు, వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. ఎందుకని? వాడితో కూర్చొని పెగ్గు తాగే అవకాశం లేదు, వాడితో కూర్చొని పచ్చిపూతులు మాట్లాడే అవకాశం లేదు, వాడితో సహా ఇంకో దుర్మార్గం పనిచేసే అవకాశం లేదు, గాలి తిరిగే అవకాశం లేదు, ఆ భయంకరమైన స్థితిలోకి వెళ్ళే అవకాశం లేదు. యేసు ప్రభు నమ్మిన తర్వాత అవన్నీ వదిలిపెట్టాలి, అవన్నీ తీసివేసుకోవాలి, అవన్నీ మానేసుకోవాలి, అవిడి జోలికి వెళ్ళకూడదు, అది ఆలోచించకూడదు, ఆ పచ్చిపోతులు మాట్లాడకూడదు. అటువంటి పనులు వాడు చేస్తున్నాడని వాడు మనోడు కాదురు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీడు మంచోడు అయిపోయాడు, వీడు మనోడు కాదు అని మాట్లాడుతున్నాడు. వీడు మంచిగా బతికితే మనోడు కాదంటున్నారు, వాడు బతుకు మార్చుకొని మంచిగా బతికేది మనోడు కాదంటున్నారు. ఎంత బాధాకరమో, ఎంత భయంకరమో.
మరి అక్కడక్కడ కొన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నాము. ఆ కుటుంబాల్లో జీవితాల్లో వారు భయంకరమైనటువంటి శ్రమ అనుభవిస్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ పక్షవ వాయువు గల రోగిని బాగు చేసినప్పుడు వాడు బాగుపడ్డటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. అవును, భూమి మీద మందులు ఉన్నాయి. ఆ మందులు, ఆ దవాఖాన్లను, డాక్టర్లను పుట్టించిన వాడు దేవుడే. ఈ భూమి మీద ప్రతి మందును పుట్టించి సృష్టించిన వాడు దేవుడే. సమస్త సృష్టికి అధికారి అయినటువంటి దేవుడు, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, మనుషునికి జ్ఞానమిచ్చి జ్ఞాన బోధన చేసి జ్ఞానపు వెలుగునిచ్చి ఇవన్నీ కనుక్కోవడానికి దేవుడు మంచి ఆలోచననిచ్చి నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, చాలా మంది మేధావులు ఈ పరిశుద్ధ గ్రంథ బైబిల్ చదివిన తర్వాత ఎన్నో అద్భుతాలను కనుక్కున్నట్టుగా, ఆశ్చర్యకార్యాలు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎంతో మంది తమ జీవితాలను, తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినటువంటి విషయాలు కూడా లేకపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వతంత్ర పోరాటాన్ని ఆ దేవుడే ఆ ఆకాంక్షను, ఆ ఆలోచనను పుట్టించి నడిపించాడు అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మూలుగుతున్నప్పుడు ఈ స్వతంత్ర కాంక్షను పుట్టించాడు దేవుడు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం ఆయన ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం, ఐగుప్తు బానిసత్వంలో మూలుగుతున్నప్పుడు మోషే అనే నాయకుడిని పుట్టించి ఆ నాయకుడిని ఫరో రాజు దగ్గరికి పంపించినప్పుడు అక్కడ ఆ బానిసత్వంలో నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావడానికి అక్కడ స్వతంత్రము అనేటువంటి కాంక్షను పుట్టించాడు. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ చెప్పబడిన ఆ స్వతంత్ర కాంక్షను పుంజుకొని ఈనాడు అటువంటి స్వతంత్ర ఆ పోరాటాన్ని లేదా స్వతంత్ర భారతాన్ని మనం అనువాదించుకొని జీవించడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ పక్షవాయువు రోగిని బాగు చేసిన తర్వాత ఆ రోగం అనే బానిస సంఖ్యలు తెగిపోయాయి. ఆ రోగం అనే బానిసత్వం నుంచి విడిపించబడ్డాడు. ఆ రోగం అనే దయ్యం నుంచి విడిపించబడ్డాడు. వాడు స్వతంత్రుడయ్యాడు, వాడు మంచిగా అయ్యాడు, బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత వాడు స్వతంత్రుడైన తర్వాత కొందరు ఆయనను వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ మాట, ఒక మాట ఏమన్నాడు ఆయన, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకొనుడని వారితో చెప్పాను. పాపాలు క్షమించడం అనేది మనుష్య కుమారునికి సాధ్యము, ఆయనకు అధికారం ఉన్నదని చెప్పాడు. అధికారం ఆయన చెప్పినటువంటి విషయమే. ఈ అధికార ప్రభుత్వాలు ఆయన నిలబెట్టినటువంటి నిదర్శనమే. అధికార కాంక్షను ఇచ్చినటువంటి వాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పినటువంటి ఆ మాట వారు విని అద్భుతంగా బిత్తరపోయారని చూస్తూ ఉన్నాం. ఆ రోగిని బాగు చేసినప్పుడు తక్షణమే వాడు లేచి తన పాప సంఖ్యల చేత విముక్తుడై, తన రోగము నుంచి విముక్తుడై బ్రతికి బతగట్టి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన చూసి వారిని చూసి వారు ఎంతగానో ఆయనను దూషించినట్లుగా, వ్యతిరేకించినట్లుగా వారి మాటల్లో చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు నమ్ముకున్న ఆయన అంటే వ్యతిరేకించి దూషించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని? వారి యొక్క అలవాట్లు, పద్ధతులు ఆ పాపపు సంఖ్యల నుంచి విడుదల పొందలేకపోతున్నారు. ఆ భయంకరమైన పాపపు చీకటి నుంచి వెలుగులోనికి రాలేకపోతున్నారు. వారి బ్రతుకుల్లో ఆ భయంకరమైనటువంటి ఆ నిజ నికృష్టమైనటువంటి దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారి జీవితాలను, వారి బ్రతుకులను వెలిగించి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వారి జీవితాల్లో దేవుని వాక్యము వెలుగుగా పనిచేయాలని, వారిని దీవించాలని, వారిని మార్చాలని, వారిని బాగు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.